హాయ్ దేవ్! ఈరోజు ద హిందూ న్యూస్ పేపర్‌లోని ఒక న్యూస్ టాపిక్ ద్వారా కొన్ని ఇంట్రెస్టింగ్ వర్డ్స్ చూద్దాం. సో, ఆ వర్డ్స్‌ని మనం రియల్ లైఫ్‌లో ఎలా ఉపయోగించొచ్చు అనడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా డిస్కస్ చేద్దాం. సో దట్ మీరు డైలీ ఇవి యూజ్ చేయగలుగుతారు. జస్ట్ మీనింగ్ తెలుసుకుంటే సరిపోదు కదా! అది మనం యూజ్ చేయగలగాలి. దానికి సహాయపడేలాగా నేను మీకు ఎగ్జాంపుల్స్ చాలా ఇస్తాను. మీ చేత కూడా చెప్పిస్తాను. కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మధ్యలో క్వెషన్స్ అనేవి ఉంటాయి. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. అడ్వాన్స్ సెక్యూరిటీ కాన్వాయ్ ఆఫ్ మణిపూర్ సీఎం అటాక్డ్. 2 policemen injured. Advanced security convoy of Manipur CM attacked. 2 policemen injured. ఇక్కడ అడ్వాన్స్ సెక్యూరిటీ కాన్వాయ్ అనేది ఇక్కడ కాన్వాయ్ అంటే రక్షణార్థం ఉపయోగించే వాహనాన్ని లేదా వాహనాలని కాన్వాయ్ అంటాం. సో, అడ్వాన్స్ సెక్యూరిటీ ఉన్న వాహనాన్ని అంటే అంత సెక్యూరిటీ ఉన్న సీఎం మణిపూర్ సీఎం వాహనాన్ని అటాక్ చేశారు. అంటే ఇక్కడ అటాక్డ్ అంటే దాడి జరిగింది అని. ఓకే. అంటే ఎవరో దాడి చేశారు అని. ఎవరని చెప్పట్లేదు. దాడి జరిగింది అని చెప్పడానికి అటాక్డ్ అంటున్నారు. సో, 2 policemen injured. ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. పోలీస్‌మెన్ చూడండి జనరల్‌గా చాలా మంది చేసే మిస్టేక్ పోలీస్ మ్యాన్ అంటే సింగులర్ అవుతుంది. పోలీస్‌మెన్ అంటే ఇద్దరు లేక ముగ్గురు ఒకరికంటే ఎక్కువ ఉంటే మెన్ అనాలి. పోలీస్‌మెన్ అనాలి. అలాగే వుమన్ అంటే ఒకరు, విమెన్ అంటే ఎక్కువ మంది అని. వేరే వర్డ్స్ లాగా ఇక్కడ మనం యెస్‌ని చేరిస్తే దీని ప్లూరల్ ఫార్మ్ రాదు. ఎగ్జాంపుల్‌కి టాయ్స్ అంటాం. కార్స్ అంటాం. అలా కాదనమాట ఇక్కడ. ఇది డిఫరెంట్. సో, అలాగా పోలీస్‌మెన్ ఇంజర్డ్ గాయపడ్డారు. ఇంజర్డ్ అంటే గాయపడ్డారు అని. ఇప్పుడు మనం డీటెయిల్స్‌లోకెళ్దాం. డీటెయిల్స్‌లోకెళ్తే an advanced security convoy of Manipur Chief Minister N. Biren Singh was ambushed by unidentified miscreants in Kangpokpi district on Monday, leaving 2 police personnel injured, police said. సో, ఇక్కడ ఏం జరిగిందంటే an advanced security convoy of Manipur Chief Minister అంటే అడ్వాన్స్ ఆధునిక సెక్యూరిటీ గల కాన్వాయ్ అంటే కాన్వాయ్ అంటే వాహనాల సమూహం అని అర్థం అన్నమాట. సో, సమూహాన్ని కాన్వాయ్ అని కలిపి చెప్తాం. సో, మణిపూర్ చీఫ్ మినిస్టర్ అయిన బీరేన్ సింగ్ యొక్క వాహనం ఏమైందంటే దాడికి గురైంది. ఇక్కడ అంబుష్డ్ అనే వర్డ్‌ని చూడొచ్చు. అంబుష్డ్ అంటే ఏంటంటే ఎవరైనా చాటుగా దాక్కుని ఉన్నట్టుండి దాడి చేయడం. సో, అలాంటి సందర్భాల్లో అంబుష్ అన్న వర్డ్‌ని ఉపయోగిస్తాం. అంబుష్ అన్న వర్డ్‌కి పాస్ట్ టెన్స్ అంబుష్డ్, పాస్ట్ పార్టిసిపుల్ అంబుష్డ్. సో, ఇక్కడ చూస్తే గురైంది అని చెప్పడానికి అంబుష్డ్ బై అంటున్నారు. బై అన్ఐడెంటిఫైడ్ మిస్‌క్రియంట్స్. సో, ఇక్కడ గురైంది అని చెప్పడానికి ఇది పాసివ్ స్ట్రక్చర్‌లో ఉంది. లేదు మనం దీన్ని డైరెక్ట్‌గా చెప్పాలనుకోండి అన్ఐడెంటిఫైడ్ మిస్‌క్రియంట్స్ అంబుష్డ్ సీఎం కాన్వాయ్ అని చెప్పొచ్చు. ఇక్కడ గురైంది అని చెప్పడానికి ఇలా చెప్తున్నారన్నమాట. ఎగ్జాంపుల్‌కి దాడి చేశాడు అని చెప్పాలంటే హిస్ గన్‌మ్యాన్ అంబుష్డ్ హిమ్ అనాలి. లేదు అతని గన్‌మ్యాన్ చేత అతను దాడికి గురయ్యాడు అని చెప్పాలంటే హి వాస్ అంబుష్డ్ బై హిస్ గన్‌మ్యాన్ అని చెప్పాలి. అంటే రెండిటి మీనింగ్ ఒకటే గానీ పాసివ్, యాక్టివ్ అంతే తేడా. సో, ఇప్పుడు మీకోసం ఒక క్వెషన్ ఏంటంటే మేము వాళ్ళపై దాడి చేశాము. వాళ్ళు మా చేత దాడికి గురయ్యారు. దీన్ని ఎలా చెప్పాలో అంబుష్ అన్న వర్డ్‌ని ఉపయోగించి మీరే రాయండి. సో, ఇక్కడ చూడండి మిస్‌క్రియంట్స్ అన్న వర్డ్‌ని చూడొచ్చు. ఎవరు దాడి చేశారు అంటే అన్ఐడెంటిఫైడ్. అన్ఐడెంటిఫైడ్ మిస్‌క్రియంట్స్ అంటే ఏమంటారు? ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అని. మిస్‌క్రియంట్స్ అంటే ఏంటి? దుర్మార్గులు, దుండగులు అంటారు గదా! అంటే బ్యాడీస్ చెడ్డవాళ్ళు, అక్రమార్కులు ఇలాంటి మీనింగ్స్ వస్తాయన్నమాట. విలన్స్ అంటే అన్ఐడెంటిఫైడ్ అంటే గుర్తు తెలియని.
దుండగులు దాడి చేశారు అంటే వీళ్ళ చేత దాడికి గురైంది అని అర్థం అన్నమాట. సో లీవింగ్ టూ పోలీస్ పర్సనల్ ఇంజర్డ్ పోలీస్ సెడ్. సో ఈ దాడి వల్ల ఇద్దరు పోలీస్ మెన్ ఏమైందంటే వాళ్ళు గాయాల పాలయ్యారు. పర్సనల్ అంటే ఏంటి? సిబ్బంది అని. నెక్స్ట్ చూసుకుంటే ద కాన్వాయ్ వాజ్ ఆన్ ద వే టు వైలెన్స్ హిట్ జిరిబామ్ టు అసెస్ ద సెక్యూరిటీ సిచ్యువేషన్ అహెడ్ ఆఫ్ మిస్టర్ సింగ్స్ విజిట్ టు ద డిస్ట్రిక్ట్. సో ఈ కాన్వాయ్ ఎక్కడికి వెళ్తుంది? కాన్వాయ్ వాజ్ ఆన్ ఇట్స్ వే. ఎక్కడికి వెళ్తుంది అంటే ఆన్ ఇట్స్ వే టు వైలెన్స్ హిట్ జిరిబామ్. జిరిబామ్ అనేది ఒక ఊరు. సో ఇక్కడ ఎక్కువగా హింసాత్మకమైన ఊరు. ఇక్కడ హింస అనేది జరుగుతూ ఉంటుందంట. అటువంటి ఊరిలో టు అసెస్ అంటే అంచనా వేయడానికి ఏమని సెక్యూరిటీ ఏమాత్రం ఉంది అని ఎందుకు అలా చేయబోతున్నారంటే అహెడ్ ఆఫ్ అంటే సీఎం గారి రాకకు ముందు. అహెడ్ ఆఫ్ అంటే ముందు అని. అహెడ్ ఆఫ్ వాట్? సీఎం మిస్టర్ సింగ్స్ విజిట్ టు ద డిస్ట్రిక్ట్. ఆ పర్టికులర్ సీఎం గారు రాబోతున్నారు. దానికి ముందు అక్కడి పరిస్థితులు సెక్యూరిటీని చెక్ చేయడానికి ఈ కాన్వాయ్ వెళ్తూ ఉంది. సో అప్పుడు ఈ దాడి జరిగింది. ఓకే, నెక్స్ట్ హైలీ కండెమబుల్. చూడండి ఇక్కడ ఎన్ అనేది సైలెంట్ అన్నమాట. హైలీ కండెమబుల్. కండెమబుల్ అంటే ఖండించదగినది. మనం దీని ఇంకో రంగా కూడా చెప్పొచ్చు. ఇట్స్ అటర్లీ కండెమబుల్. అటర్లీ అన్న పూర్తిగా ఖండించవు అంటే ఇంకొంచెం బలంగా చెప్పడానికి హైలీ అంటే భారీగా మనం ఖండించదగిన విషయం అని. సో కండెమబుల్ అంటే ఏంటి? ఖండించదగిన విషయం అని. సో మిస్టర్ సింగ్ హూ రీచ్డ్ ఇంఫాల్ ఆన్ మండే ఆఫ్టర్ అటెండింగ్ ద స్వేరింగ్ ఇన్ ceremony of the Union Cabinet in Delhi termed the incident a direct attack on the people of the state. So Mr. Singh who reached ఇంఫాల్ అంటే ఈయన ఇంఫాల్కి చేరుకున్నారు. ఎక్కడి నుంచి అంటే ఇంఫాల్ అనేది ఏంటి? మణిపూర్ యొక్క రాజధాని. సో ఈయన ఇంఫాల్కి చేరుకుని అంటే ఈయన ఎక్కడికి వెళ్ళున్నారు అంటే ముందు ఢిల్లీకి వెళ్ళొచ్చారనమాట. ఆఫ్టర్ ద స్వేరింగ్ సెరమనీ అంటే స్వేరింగ్ ఇన్ సెరమనీ అంటే ఏంటి? ప్రమాణ స్వీకార కార్యక్రమం నుంచి ఇక్కడికి చేరుకున్నారు. చేరుకుని ఈ టర్మ్ అంటే ఏంటి? పేర్కొన్నారు, లేకపోతే దానికి ఒక పేరునిచ్చారు. ఏమని చెప్తున్నారు? దానికి టైటిల్ ఏమిస్తున్నారంటే ఈ టర్మ్ దిస్ ఇన్సిడెంట్. దీనికి ఏ విధంగా పేరు పెడుతున్నారంటే ఆ డైరెక్ట్ అటాక్ అని పేర్కొంటున్నారు. ఆన్ ద పీపుల్, ఇది జనాల మీద డైరెక్ట్ దాడి అని నేను దీన్ని పేర్కొనడం జరిగింది. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ అండ్ హైలీ కండెమబుల్. It's an attack on the chief minister, which means దీని ఏమంటున్నారు? ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ అండ్ హైలీ కండెమబుల్. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ అంటే అన్ఫార్చునేట్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్. చాలా దురదృష్టకరమైన విషయం. ఏది అంటే ఈ దాడి. ఇట్ ఈస్ అంటే ఇక్కడ ఏంటి? ఆ దాడి అనేది. అండ్ హైలీ కండెమబుల్ విపరీతంగా ఖండించదగ్గది. ఇట్ ఈస్ అన్ అటాక్ ఆన్ ద చీఫ్ మినిస్టర్. సో ఇది చీఫ్ మినిస్టర్ మీద ఒక దాడి. విచ్ మీన్స్ a direct attack on the people of the state. చీఫ్ మినిస్టర్ మీద దాడి అంటే డైరెక్ట్ ప్రజల మీద దాడి కిందే లెక్క అని ఈయన చెప్తున్నారు. The state government has to do something. We will take a decision, Mr. Singh said. సో రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒకటి డెసిషన్ తీసుకోవాలి. విల్ టేక్ ఏ డెసిషన్, తీసుకుంటుంది. ఓకే, ఏదో ఒకటి చేస్తుంది, నిర్ణయం తీసుకుంటుంది అని ఈయన చెప్పారనమాట. సో పోలీస్ అఫీషియల్ సెడ్ combing operation had been launched by joint security forces. సో కోంబింగ్ అంటే ఏంటి? ఇక్కడ
మనం ఒకటి చూడొచ్చు, కోమింగ్ అనాలి, బీని పలకూడదు. గాలింపు చర్యలు అంటారు కదా, ఆపరేషన్ అంటే ఎవరు చేసిన వాళ్ళు ఎవరు అని గాలించే చర్యలు. ఆపరేషన్ had been launched by జాయింట్ సెక్యూరిటీ ఫోర్సెస్. హ్యాడ్ బీన్ లాంచ్డ్ అంటే ప్రారంభమైనది, హ్యాడ్ బీన్ అంటే ఇది కూడా ప్యాసివ్ స్ట్రక్చర్ లో ఉంది. సో ఈ కోమింగ్ ఆపరేషన్ అనేది లాంచ్ చేయబడ్డది అంటే ప్రారంభమైంది, ఇది వరకే మొదలు పెట్టడం జరిగింది, మొదలు పెట్టబడింది అని చెప్పడానికి హ్యాడ్ బీన్ లాంచ్డ్ అని అర్థం. సో Jiribam district has been affected by violence for the past 1 week. ఇక్కడ జిరిబామ్ డిస్ట్రిక్ట్ has been affected. ఇక్కడ మళ్ళీ చూస్తే మనం ప్యాసివ్ స్ట్రక్చర్ చూడొచ్చు. has been affected, has been plus v3 అంటే గురవుతుంది ఎవరు, జిరిబామ్ డిస్ట్రిక్ట్. has been affected by whom, ఎవరి చేత, by violence for the past 1 week. has been అంటే ఈ హింసకు గురి అవుతూ ఉంది అని చెప్పడానికి. అఫెక్టెడ్ అంటే హింస చేత ప్రభావితం కాబడుతూ ఉంది, ఫర్ ద పాస్ట్ 1 week అంటే ఇప్పటికీ కూడా అవుతూ ఉంది అని చెప్పడానికి హ్యాస్ బీన్ అంటున్నారు. మణిపూర్ పోలీస్ సెడ్ ఆన్ సాటర్డే దట్ సెవరల్ హౌసెస్ బిలాంగింగ్ టు బోత్ మీతి అండ్ Kuki communities were burnt by unknown miscreants in the district in the disturbances that broke out following the murder of a farmer in June. సో ఒక ఫార్మర్ మర్డర్ గురైన తర్వాత, ఫాలోయింగ్ అంటే వెంటనే దాని తర్వాత ఈ ఇన్సిడెంట్స్ అన్ని జరుగుతున్నాయి. అందులో భాగంగానే సో ఈ సెవరల్ హౌసెస్ బిలాంగింగ్ టు బోత్, ఈ రెండు కమ్యూనిటీలకు చెందిన ఇళ్ళు తగలబడుతున్నాయి. బర్ంట్ అంటే తగలబడ్డాయి, ఇది కూడా ప్యాసివ్ వర్బ్, బర్ంట్ తగలబెట్టబడ్డాయి. బై అన్నోన్ ఎవరి చేతను తగులబెట్టబడ్డాయి, బై అన్నోన్ మిస్క్రీన్స్ అంటే ఎవరో తెలియని, గుర్తు తెలియని దుర్మార్గులు, దుండగుల చేత తగులబెట్టబడుతున్నాయి. ఇన్ ద డిస్టర్బెన్సెస్ దట్ బ్రోక్అవుట్ అంటే ఏంటంటే ఒక్కసారిగా కట్టలు తెంచుకోండి, బ్రోక్అవుట్. సో ఈ టాపిక్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ టాపిక్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.